హాయ్ ఆల్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఐ టిన్ డే. సో నేను మార్నింగ్ పాలతో స్టార్ట్ చేశాను. సో అది ఒక వీకెండ్ అనమాట, ఫ్రైడే. సో లైక్ నాకు బర్గర్ తినాలనిపించింది మార్నింగే. సో ఐ మేడ్ ఆల్ దోస్ థింగ్స్ రెడీ. నేను ఈ బర్గర్ ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి మీరు ఛానల్లో చెక్ చేయొచ్చు. సో మార్నింగ్ బర్గర్ తినాలనిపించింది కాబట్టి కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని బర్గర్ తినేసాను అనమాట. ఎందుకో ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసిన బర్గర్ కనిపించింది అనమాట. సో థాట్ ఆఫ్ హ్యావింగ్ అ బర్గర్. సో మంచిగా చేసుకుని నేను మా హస్బెండ్ ఫ్రైడే తినేసామన్నమాట. సో వీకెండ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా ఈజీ, చాలా ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువగా అయిపోతుంది, ప్లస్ టేస్టీగా కూడా వస్తుంది ఎమ్మిగా. సో ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి కొబ్బరి అన్నం ఇంకా చికెన్ ఫ్రై చేశానమాట. సో ఈ కొబ్బరి అన్నం అమ్మమ్మ రెసిపీ, అండ్ అది వచ్చేసి దాని చికెన్ పిచ్చి పొట్టు చికెన్ ఏదో అంటారనమాట. నేను చెన్నైలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ బాగా చేసేది వంట, సో తను నేర్పించింది అనమాట నాకు. అది పిచ్చి పొట్టు చికెన్ సంథింగ్ ఏదో చికెన్ అనమాట, దాని పేరుతో గుర్తులేదు నాకు. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. సో అట్లనే మా అమ్మమ్మ రెసిపీ కొబ్బరి అన్నం. ఎందుకు ఈరోజు కొబ్బరి అన్నం తినాలనిపించింది. దే వాజ్ టైర్డ్ ఆఫ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ బిర్యానీస్ అనమాట. అండ్ నైట్కి వచ్చేసరికి ఇంక మార్నింగ్ అంత హెవీగా తిన్నాం కదా అని చెప్పేసి నైట్కి ఇంకా అంత హెవీగా వద్దని చెప్పేసి వితౌట్ ఆఫ్ హ్యావింగ్ అ సాలడ్ అనమాట. సో రాత్రికి ఏం తిన్నామంటే ఒక సింపుల్గా చికెన్ సాలడ్ చేశాను అనమాట. దీనికి ఏం లేదు, మార్నింగ్ చికెన్ కర్రీ చేసినాక కొంచెం చికెన్ పక్కన పెట్టాను, నైట్ ఈవినింగ్ లైక్ పకోడీ ఏమన్నా వేద్దామని దాన్నే కొంచెం నేను గ్రిల్ చేశాను అనమాట. సో గ్రిల్ చేసి మార్నింగ్ బర్గర్ కానీ తెప్పించినవి ఇంకా ఉన్నాయి కదా వెజిటేబుల్స్, లైక్ లెట్యూస్ అని, ఆనియన్స్, టొమాటోస్, ఇంకా మనకి అవైలబిలిటీలో ఏది ఉంటే అది ఇదే వేయాలని రూల్ ఏం లేదండి. మన వంట మన ఇష్టం. యూట్యూబ్ చూపించారు కదా వేయాలి కదా అని ఏం లేదు. సో ఏం చేశానంటే ఆనియన్, టొమాటో, క్యూకుంబర్, లెట్యూస్, టొమాటో, క్యారెట్ వేసి సో దాన్ని అన్నిటి కలిపి కొంచెం కలిపేసి చీజ్ వేసి అన్ని ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి అట్లనే పెప్పర్ పౌడర్, మయోనీస్, చాట్ మసాలా, సాల్ట్ వేసి కలిపేసి చికెన్ వేసి కలిపేయడమే. సో నేను ఈ చికెన్ సాలడ్ వీడియో కూడా నేను మొత్తం మీకు వీడియోలో మెన్షన్ చేశాను, మీరు చూడొచ్చు. సో అన్నీ కలిపేసుకుంటే మనకి యమ్మీ చికెన్ సాలడ్ రెడీ. సో అదేనండి, దట్స్ వాట్ వీ హ్యాడ్ ఫర్ అ వీకెండ్ లంచ్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్.